హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో కంప్లీట్గా ఏదైతే 2 మినిట్ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకు 2 మినిట్ క్యాండిల్ ఉంటుంది కదా, సో ఆ టైం ఫ్రేమ్లో మనము సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని మనం డ్రా చేసేసి, సో కంప్లీట్గా ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేసి మనం 1 మినిట్లో కన్ఫర్మేషన్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలని నేను ఇక్కడ కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యాన్సిల్ సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, తను నా పర్సనల్ స్ట్రాటజీ తీసుకున్నాడు. సో కంప్లీట్‌గా 21 ట్రేడ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 19 విన్ అని చెప్పేసి ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో తను రీసెంట్‌గానే తీసుకున్నాడు. సో ఈ విధంగా అంటే కంప్లీట్‌గా ఒక సైకాలజీ అండ్ స్ట్రక్చర్ సింపుల్ సీక్రెట్ అన్నమాట. అంటే తను తీసుకొని రీసెంట్‌గానే తీసుకున్నాడు స్ట్రాటజీ. బట్ ఇంత త్వరగా ఇలాంటి రిజల్ట్ ఉంది అంటే ఇంకా దాన్ని అంటే మీ దగ్గర ఒక స్కిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతారనమాట. నేనేంటంటే ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళ కోసం నా పర్సనల్ స్ట్రాటజీ నేను రివీల్ చేశాను. సో కంప్లీట్‌గా నేను సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తున్నాను. సో కంప్లీట్‌గా ఎవరికైనా ఒక ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో రిజల్ట్ కూడా. సో ఎందుకంటే ఇంత తొందరగా రిజల్ట్ చాలా సింపుల్. అంటే మీరు లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యి కంప్లీట్‌గా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్న బదులు అంటే ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళ కోసం సో కంప్లీట్‌గా నేను వితౌట్ లెవెల్స్ మీరు నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ మీరు చూస్తారు. కంప్లీట్‌గా నేను ఏది గాని లెవెల్స్ డ్రా చేయను. జస్ట్ ఇంపార్టెంట్ సెల్లర్, బయర్ లెవెల్ జోన్స్ డ్రా చేసి నేను ట్రేడ్ చేస్తాను. సో, అలాగే ఇలాంటి ఒక ప్రైజెషన్ అది నా స్ట్రాటజీ అన్నమాట. సో, కంప్లీట్‌గా సింపుల్ అంటే మార్కెట్ స్ట్రక్చర్‌లో అండ్ క్యాన్సిక్స్ సైకాలజీలో సీక్రెట్ ఏంటి అనేది నేను రివీల్ చేసి ఈ స్ట్రాటజీ నేను డెవలప్ చేయడం జరిగింది. వెరీ, వెరీ సింపుల్. చాలా సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. బట్ సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండాలి. బిగినర్స్‌కి నేను ఇవ్వట్లేదు ఇది. కంప్లీట్‌గా అసలు ప్రాక్టీస్ చేయని, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు స్ట్రాటజీ కోసం. కానీ నేను వాళ్ళకివ్వను. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అయినా ఉండాలి. సో, ఖచ్చితంగా. సో, మీరు నా ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. నా నా పర్సనల్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను ప్లే లిస్ట్‌లో కూడా నేను వీడియోస్ యాడ్ చేయడం జరిగింది. మీరెళ్లి చూడొచ్చు. సో, తను నా కోర్ స్టూడెంట్. సో, ఇక్కడ కంప్లీట్‌గా తను సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌తో కంప్లీట్‌గా ట్రేడ్ చేసి ఇక్కడ కంప్లీట్‌గా నాకు ప్రతీదీ ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా. సో, దిట్ ఈస్ మనకి ఇది ఒక ద పవర్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అని చెప్పొచ్చు. సో, ఎందుకంటే మార్కెట్ ఏదైతే ప్రాపర్‌గా ఫాలో అవుతది. అంటే ఏ యొక్క ప్రైస్ యాక్షన్ మెథడ్‌లో మార్కెట్ మోస్ట్‌లీ మనకు ఒక మొమెంటమ్ అనేది క్రియేట్ చేస్తది అనేది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అనేది నేను నా కోర్స్‌లో నేను అడ్వాన్స్‌డ్ అంటే బేసిక్ టు అడ్వాన్స్‌డ్ నేను యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు రిజల్ట్ కూడా చూడొచ్చు. సో, ఈ విధంగా అన్నమాట. అంటే మనం ప్రాపర్‌గా నాలెడ్జ్ అంటే మార్కెట్ ఫస్ట్ అంటే ఏ కైండ్ ఆఫ్ మొమెంటమ్‌లో అంటే ఏ సబ్జెక్ట్‌ని అంటే అది ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఎస్ఎంసీ కానివ్వండి. దాంట్లో ద పవర్‌ఫుల్ ఒక సెటప్‌ని మనం మాస్టర్ అయితే ఆటోమేటిక్‌గా వితౌట్ లెవెల్స్ అసలు లెవెల్స్ అవసరమే లేదు. జస్ట్ జోన్స్ అంటే ఏదైతే మనకి ఇంపార్టెంట్ బయర్ అండ్ సెల్లర్స్ జోన్స్‌ని డ్రా చేసుకొని అక్కడున్న ప్రైస్ యాక్షన్ ఏదైతే క్యాండిల్స్టిక్ సైకాలజీ ఉందో దాంతోటి మనం చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మనం దీన్ని కాంప్లికేట్ చేస్తాం గానీ సో, ఫస్టు దీనికి లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. ఫస్ట్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. సో, దాన్ని పర్టిక్యులర్ మనం అది ఫాలో అవ్వాలి. స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ప్రతి డౌట్‌ని క్లారిఫై చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆఫ్టర్ సమ్ డేస్ ఒక మాస్టర్ పీస్ అనేది మనకి దీంట్లో ఏందంటే ఒక మాస్టర్ అయిన తర్వాతనే మనకు నెక్స్ట్ డిపాజిట్‌ల గురించి ఆలోచించాలి. సో, వితౌట్ లెర్నింగ్ అనేది మనం ఎప్పుడు గాని ప్లాన్ చేయకూడదు దీంట్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను కంప్లీట్‌గా జోన్ అనేది డ్రా చేశాను. సో ప్రాపర్‌గా కన్ఫర్మేషన్స్ అంటే 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే 2 మినిట్ క్యాండిల్ ఉంటుంది కదా, దాంట్లో నేను జోన్ డ్రా చేస్తాను. సో తర్వాత 1 మినిట్‌కెళ్ళేసి ప్రాపర్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. ఒకటేంటంటే అండి, మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక సెటప్ అంటే ప్రాపర్‌గా మనం ఈ యొక్క సప్లై అండ్ డిమాండ్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనమాట. అంటే స్ట్రాటజీ కాదు. అదొక కండిషన్. అంటే మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ జోన్ బేస్ మీదనే అంటే సప్లై అండ్ డిమాండ్ మీదనే బేస్ అయ్యి కంప్లీట్‌గా మనకు ఒక మొమెంటమ్ అనేది క్రియేట్ చేస్తది. సో, కంప్లీట్‌గా ఆ యొక్క మనం బేసిక్స్ పైన మనం ఏదైతే క్యాండిల్‌స్టిక్ సైకాలజీ ఉంటుందో, అలాగే స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ ఉంటుందో, ఇవన్నిటిని మనం యూజ్ చేసి మనకు కాన్ఫిడెంట్‌గా అంటే వితౌట్ స్ట్రెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన సెటప్ మీద మన ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ సెటప్ ఉందో, సో, దాని మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మనం ఇన్ని రోజుల నుంచి బ్యాక్ టెస్ట్ చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మనం ఇంత కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతాం అనమాట. సో, ఎక్స్‌పీరియన్స్‌కున్న దాని యొక్క ఏదైతే ఎక్స్‌పీరియన్స్‌కున్న పవర్ అదన్నమాట. సో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటారు కదా! సో, ఇక నేనేమంటానంటే ప్రాక్టీస్ మేక్స్ స్కిల్ పర్ఫెక్ట్. సో, ఏంటంటే మీకు ఆల్రెడీ స్కిల్ ఉంది. సో, ఇంకా అదే స్కిల్‌ని మీరు ఇంకా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా మీరు దీనిలో మాస్టర్ అయిపోతారు. చాలా ఈజీగా ఈవెన్ మనకు 1, 2 లాసెస్, 3 లాసెస్ కామన్ అది.
సో ఇక్కడ యాక్యురసీ అనేది మనకి ఏంటి అంటే, ప్రాపర్‌గా ఒక సెటప్‌ని అంటే మీరు ఏదైనా గాని, ఒక టెక్నికల్ అనాలిసిస్ సెటప్ గాని, ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఏదైనా గానివ్వండి, మీరు దాంట్లో మాస్టర్ అయితే మీ సెటప్ మీద, మీ అనాలిసిస్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ట్రేడ్ చేసుకుంటారు. అది దేనివల్ల వస్తదంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో, అది కంప్లీట్‌గా కంపల్సరీ అన్నమాట. మీరు ఒక కోర్స్ తీసుకొని చేయడం కాదన్నమాట. సో, కంప్లీట్‌గా మీరు కోర్స్ తీసుకొని అక్కడ ఏది చెప్పారో అది నోట్ చేసుకొని కంప్లీట్‌గా మీరు ప్రతి ఒక్క పాయింట్‌ని మీరు నోట్ జేసుకొని, సో, అదే మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సుంటుంది. సో, వితౌట్ ప్రాక్టీస్ మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా గూడా అక్కడ లాభం ఉండదు. అలాగే సపోర్ట్ గూడా తీసుకోవాలి. సో, ప్రతి ఒక్క డౌట్‌ని అడిగి తెలుసుకోవాలి. సో, కంప్లీట్‌గా ఆ యొక్క తెలుసుకున్నది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీరు మనకి ఇక్కడ ఏదైతే చార్ట్ మీద ముఖ్యంగా ఆ చార్ట్ మీద మీరు పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ జేసి దాన్ని ప్రాక్టీస్ జేయడం మొదలుపెట్టాలనమాట. సో, అక్కడ క్యాన్సిక్ సైకాలజీ మనకేం జెప్తుంది? స్ట్రక్చర్ ఏం జెప్తుంది? సో, ఇవన్నీ మైండ్‌లో బెట్టుకొని మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్ చూస్తాం గదా! సో, ఆ విధంగా. సో, డైరెక్ట్‌గా మీరు యూట్యూబ్ నాలెడ్జ్‌ని లైవ్ అకౌంట్స్‌లో ట్రై చేయకూడదు. డెమోలో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. సో, ఇక్కడ చూడండి ప్రాపర్‌గా నేను ప్రాపర్‌గా ఒక డిమాండ్ జోన్, ఒక పవర్‌ఫుల్ అంటే మనకు దీంట్లో ఒక వాలిడ్ డిమాండ్ జోన్, సప్లై జోన్ అంటే మనకి ఇక్కడ ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో ఆ జోన్‌కి. సో, అక్కడ జోన్ దగ్గర మనకు ఇక్కడ క్యాండిల్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, నేను ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని, కండిషన్‌ని చూసి నేను ట్రేడ్ తీసుకుంటాను. మీరిక్కడ చూడండి. సో, మనకక్కడ కన్ఫర్మేషన్ ఇక జోన్ దగ్గర ఏదైతే మనకు ఒక వాలిడ్ డిమాండ్ జోన్ దగ్గర మనకిక్కడ బయర్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ చూడండి మనకిక్కడ స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది సెల్లర్స్‌ది. సో, ఇక్కడ చూడండి స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది. స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్నా కూడా నేను డైరెక్ట్‌గా ఇక నేను ట్రేడ్ చేసి చూపిస్తాను. సో, స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది. సో, మనం చూద్దాం. సో, ఈవెన్ ఇక్కడ మనకొక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు ఈ యొక్క క్యాండిల్‌లో మనకిక్కడ చూడొచ్చు. సో, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిందనమాట. సో, అయినా కూడా నేను ఇక్కడ మల్టిపుల్‌గా నేను ట్రేడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నా సెటప్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా ఇన్ని రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి, నేను మోస్ట్‌లీ మీరు చూడొచ్చు నా వీడియోస్ అన్నిటిని నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అన్ని లెవెల్స్ డ్రా చేసుకొని, అదంతా ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యే బదులు ప్రాపర్‌గా జస్ట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ ఇదొకటి. మళ్ళీ అలాగే మనకు ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో సప్లై, డిమాండ్ జోన్ లెవెల్స్. ఇదే మనకు సప్లై అంటే స్ట్రాంగ్ సెల్లర్ జోన్ అనొచ్చు. డిమాండ్ అంటే స్ట్రాంగ్ బయర్ జోన్ అనొచ్చు. సో, వీటిని మనం మార్క్ చేసేసుకొని సో, ఇంపార్టెంట్ అంటే మనకు స్ట్రక్చర్‌లో ఇంపార్టెంట్ లెవెల్స్. ఎందుకంటే స్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు మార్కెట్‌లో స్ట్రక్చర్‌ని ఎవరు జనరల్‌గా పట్టించుకోరు. జస్ట్ లెవెల్స్ డ్రా చేసుకొని ఆ విధంగా ట్రేడ్ చేసి మళ్ళీ మీకు అక్కడ లాస్ అవుతది. అది ఎందుకు లాస్ అయిందో కూడా మీకు అర్థం కాదు. సో, అందుకోసమే స్ట్రక్చర్‌లో ఏదైతే ఇంపార్టెంటో అసలు మార్కెట్ ఏ బేస్ పైన రన్ అవుతదో, సో, దాన్ని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటది అంతే. సో, లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు, సో, ఇట్లా మనకొక ఇంపార్టెంట్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని మనం కంప్లీట్‌గా డ్రా చేసేసుకొని, సో, అక్కడున్న కన్ఫర్మేషన్ క్యాండిల్స్‌టిక్ సైకాలజీని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు నేను క్యాండిల్స్‌టిక్ సైకాలజీ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ప్రీవియస్‌గా స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది. బట్ బయర్స్‌లో ఇంకా మనకు హిస్టరీలో స్ట్రెంత్ అనేది ఇంకా వాళ్ళు లాస్ అవ్వలేదు. సో, ఇక్కడ చూడండి మనకు ఎప్పుడైతే ఈ యొక్క జోన్‌లోకి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క డిమాండ్ జోన్‌లోకి మనకు బయ్యర్ ఎంట్రీ జరిగినప్పుడు సో, ఇక్కడ చూడండి స్ట్రాంగ్‌గా వచ్చారు. సో, అక్కడ నుంచి మన స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. సో, అట్‌లీస్ట్ ఒక సింగిల్ క్యాండిల్ అయినా మనకిక్కడ ఒక బయ్యర్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అవుతది అన్న నా సెటప్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ తోటి నేను షూర్‌గా నేను ట్రేడ్ చేస్తాను. ఈవెన్ అక్కడ ఒకవేళ లాస్ అయినా కూడా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ దొరుకుతాయి మార్కెట్‌లో. సో, దానికి మనం స్ట్రెస్ ఫీల్ అయిపోయి, సో, ఫియర్ అయిపోయి ఆ సబ్జెక్ట్‌ని మనం మిస్‌యూజ్ చేయనవసరం లేదు. సో, ఈ ఫియర్ వల్ల ఏమవుతదంటే సబ్జెక్ట్‌లో మిస్‌యూజ్ చేస్తారు జనరల్‌గా. అంటే సబ్జెక్ట్‌ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్‌గా ఓవర్ ట్రేడ్ చేసేసి ఈ లాస్‌ని ఏ విధంగా అయినా రికవరీ చేయాలన్న ఇది తోటి జనరల్‌గా ట్రేడ్ చేస్తారు. అప్పుడు లాస్ అవుతూనే ఉంటుంది. సో, అందుకోసమే మీరు ఫస్ట్ లెర్నింగ్ అంటే నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ మీకు బ్యాక్ టెస్ట్ చేసిన ఈ యొక్క ప్రాక్టీసు ఇవన్నీ ఉంటే 100%గా మీకు ఇలాంటి టెన్షన్ ఉండదన్నమాట. ఇలాంటి ఫియర్ ఉండదు. ఎందుకంటే మీ సెటప్ మీద మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఆల్రెడీ ఒక బ్యాక్ టెస్ట్ చేసి ఉన్నారు. ప్రైస్ యాక్షన్‌లో ఒక బ్యాక్ టెస్ట్ చేశారు. అంటే మీకొక ఏదైతే మనకు ఎన్నైతే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయో, మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, అవన్నిటిని మీరు తెలుసుకున్నారు. సో, అలాగే దాంట్లో మీకొకటి ఏదైతే కంఫర్ట్‌గా ఉంటుందో ఇవన్నీ కాన్సెప్ట్స్‌లో ఫస్ట్ మీరు స్ట్రక్చర్ ఏదైతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, సో, దాంట్లో మీకు ఏదైతే కంఫర్ట్‌గా ఉందో అది మీరు ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చేసేది ఇదే. నేను లెవెల్స్ అన్ని డ్రా చేసుకొని చేయడం వల్ల నాకు కన్‌ఫ్యూజ్ అవుతది తప్ప నాకిక్కడ నేను నేను కరెక్ట్‌గా ఒక కాన్ఫిడెంట్‌గా నేను ట్రేడ్ చేయలేను. అదే నాకు ఏదైతే కంఫర్ట్‌గా ఉందో సప్లై అండ్ డిమాండ్ జోన్స్
ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ నేనిక్కడ మార్క్ జేసేసుకొని, స్ట్రక్చర్‌ని ఖచ్చితంగా మనం ఏ లెవెల్‌ని బ్రేక్ జేస్తే మళ్ళీ డౌన్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయితది. సో, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి. సో, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్‌గా నెక్స్ట్ ఈ జోన్ వర్క్ అవుతా లేదా. నేను ఇంతకుముందు బ్యాక్ టెస్ట్ చేసున్నాను కాబట్టి ఈ సెటప్ ఏదైతే సప్లై అండ్ డిమాండ్ ఉందో మనకి చాలా కాన్ఫిడెంట్‌గా ఒక సిగ్నల్ అనేది ఇస్తది. సో, ఆ సిగ్నల్ ప్రకారం ఆ క్యాండ్ 6 సైకాలజీ ప్రకారం నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. చాలా ఈజీగా తీసుకుంటాను. సో, ఈ విధంగా అన్నమాట. సో, అంతేకాని అన్ని లెవెల్స్ డ్రా చేసేసుకొని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడం ఇది ఈ విధంగా చేయకూడదు. చూడండి నేను చాలా కూల్‌గా చాలా అంటే పేషెన్స్‌గా నేను ఒక సెటప్ డ్రా చేస్తున్నాను. 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, అలాగే నేను 1 మినిట్‌లోకొచ్చేసి మళ్ళీ నేను సెర్చ్ చేస్తున్నాను. ఇది 2 మినిట్ టైమ్ ఫ్రేము. సో, దీంట్లో నేను ఒక జోన్ లాగా డ్రా చేసుకుంటాను. డైరెక్ట్‌గా ఏదైనా కన్ఫర్మేషన్ దొరుకుద్దా అని చెప్పేసి నేను 1 మినిట్‌లోకెళ్తాను. సో, సింపుల్‌గా ఈ విధంగా అంటే కన్ఫర్మేషన్ చూస్తున్నాను. క్యాండిల్ సైకిల్‌తో నేను స్ట్రక్చర్‌ని కూడా మనకు అబ్జర్వ్ చేస్తున్నాను. సో, స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది జస్ట్ మనకి 1 వీక్‌లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక 1 వీక్‌లో స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి అదే ప్రాక్టీస్ చేస్తే ఒక డైలీ ఒక 2, 3 హవర్స్ స్ట్రక్చర్ మీద ఫస్ట్ మనం వర్క్ చేసినట్టయితే, స్ట్రక్చర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తది. సో, తర్వాత మనం నెక్స్ట్ మూవ్ టు కాన్సెప్ట్ సైకాలజీ అన్నమాట. సో, అక్కడ సైకాలజీ అనేది మనకు ఒక్కొక్క మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి, ఏదైతే జోన్స్ నుంచి కాన్సెప్ట్ సైకాలజీ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో, ఇదంతా మనము తర్వాత ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సో, ఈ విధంగా ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో, వితౌట్ నాలెడ్జ్ జస్ట్ యూట్యూబ్‌లో చూసిన ఈ యొక్క నాలెడ్జ్‌ని మీరు డైరెక్ట్‌గా మీరు లైవ్ అకౌంట్స్‌లో ట్రై చేయకూడదు. ఎందుకంటే ఎవరు చెప్పరు. సీక్రెట్స్ ఎవరు చెప్పరు. నేను చెప్పను. సో, నేను జస్ట్ ఏందంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏ విధంగా చేస్తాడు అనేది ఒక రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ప్రైజ్ యాక్షన్‌ది. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, అన్ని సీక్రెట్స్ నేనిక్కడ చెప్పాను. క్యాన్ 6లో కొన్ని మల్టిపుల్ కన్ఫర్మేషన్ సీక్రెట్స్ ఉంటాయి. అయి నేను చెప్పాను. జస్ట్ నేనిక్కడ మీకొక రూట్ అంటే ఏదైతే ఉందో రోడ్ మ్యాప్. సో, ప్రైజ్ యాక్షన్‌కి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తారు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనేది నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలాగే మీరు దీనిలో సక్సెస్ అవ్వాలంటే ఏ విధమైన మన నాలెడ్జ్ మీరు గెయిన్ జేసుకోవాలనేది నేను ఒక అవేర్‌నెస్ క్రియేట్ జేస్తాను ప్రతి ఒక్కళ్ళకి. సో, ఎందుకు అంటే వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకూడదు. యూట్యూబ్‌లో చూసిన నాలెడ్జ్ మనకు లైవ్ వేగన్స్‌లో పనికిరాదన్నమాట. ఎవరు సీక్రెట్స్ ఎవరు చెప్పరు. సో, అది మీరు గుర్తుంచుకోవాలి. సో, ఫస్ట్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్. సో, ఒక హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ సబ్జెక్ట్‌లో. సో, ఆ విధంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మీరు చాలా ఈజీగా స్ట్రెస్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తారన్నమాట. సో, అప్పుడొక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇదంతా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ అది వేరే లెవెల్ ఉంటది. సో, అందుకోసమే ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు నేనిక్కడ జోన్ డ్రా చేశాను. సో, జోన్ డ్రా చేశాను. నేను పర్ఫెక్ట్‌గా నేనొక జోన్‌ని నేను ప్రాపర్‌గా చూస్తున్నాను. మనకేదైనా కన్ఫర్మేషన్ ఉంటే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, లేకపోతే నేనిక్కడ స్కిప్ జేస్తాను. సో, ఇక్కడ మీరిక్కడ చూడొచ్చు ఒక జోన్ డ్రా చేశాను. మనకు ప్రాపర్‌గా ఆ లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ అనేది లేదన్నమాట. సో, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది క్యాండిల్‌లో. సో, ప్రాపర్ నేను కండిషన్ దొరికినప్పుడు మాత్రం నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ చూడండి నేను ఏదైతే కన్ఫర్మేషన్ కోసం చూసానో, సో, నా సెటప్ ప్రకారం, నా టెక్నికల్ అనాలిసిస్ సెటప్ ప్రకారం నేను ఏదైతే చూసానో ఆ కన్ఫర్మేషన్ దొరికింది. సో, మొమెంటమ్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ సప్లైలో లాస్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకిక్కడ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు ఒక ప్రాపర్ ఇండికేషన్ దొరికితే, నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, మళ్ళీ స్ట్రాంగ్‌గా ఏదైతే సెల్లర్స్ యొక్క వీక్‌నెస్ తర్వాత ఒక ప్రెషర్ ఇచ్చింది. మనకిక్కడ చూడొచ్చు. ఒక క్యాండిల్ అనేది ఇక్కడ మనకి ఈ యొక్క సెల్లర్ అనేది ప్రెషర్ ఇక్కడి దాకా చూపెట్టింది. సో, ఈ లెవెల్‌ని హిట్ అవ్వడానికి. బట్ ఇక్కడ నుంచే మనకు ఏదైతే బయర్ లెవెల్ ఈ జోన్ ఉందో, ఈ జోన్‌లో మనకు ఈ ప్రెషర్ అనేది వచ్చింది. ప్రెషర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి బయర్స్ మనకు ఒక స్ట్రాంగ్ అనేది ఒక స్ట్రెంత్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో, ఆ కన్ఫర్మేషన్‌ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రెంతీగా వచ్చింది అంటే, మనకు రియాక్షన్‌లో గూడా మనకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తే ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, మీరిక్కడ జూడండి. సో, ప్రీవియస్‌గా లెవెల్స్ ఉన్నాయి. బట్ లెవెల్స్ అన్నది అక్కడ మనకి పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. బట్ ఏంటంటే, మనకిక్కడున్న ఏదైతే ఎక్కడి నుంచి ఈ యొక్క బయ్యర్ అనే ఎంట్రీ జరిగింది మనకి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ జూడండి. నేను నేను కన్ఫర్మేషన్‌ని బట్టి నేను డైరెక్ట్ 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను నేను షూర్‌గా. అంటే సెటప్ మీద అంత నమ్మకం అన్నమాట. ఈవెన్ మనకి ఇది లాస్ అయినా కూడా నో ప్రాబ్లమ్ మనకు నెక్స్ట్ సెటప్ దొరుకుతుంది మార్కెట్‌లో. సో, మార్కెట్‌లో మోస్ట్ యాక్యురేట్ సెటప్స్ కాబట్టి ఇది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అనేది. సో, మనకి ఆ నాలెడ్జ్ ఉంటే మనం కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేస్తామన్నమాట. సో, వితౌట్ ఎనీ లెవెల్స్. సో, ఓన్లీ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా. సో, ఇక్కడ చూడండి నేను మల్టిపుల్ 3 డేస్ ఓపెన్ చేశాను. ఇది మనకు ఎండ్ ఆఫ్ ద క్యాండిల్.
100% మనకు విన్నింగ్‌లో బుక్ అవుతాయి. సో, ఈ విధంగా అంటే కంప్లీట్ ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోనీకి ట్రై చేయాలి ఫస్ట్. సో, తర్వాత దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సబ్జెక్ట్ మీద చాలా చాలా ఈజీ ఒక గ్రిప్ వచ్చేస్తది. మళ్ళీ దాన్ని మీరు చార్ట్ మీద ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తారన్నమాట. ఫియర్ అనేది ఉండదు. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫియర్ ఉండదు. సో, అది మీరు గమనించాలి. సో, ఇక్కడ చూడండి మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఫ్రెండ్స్ నేను లైఫ్ టైమ్ సపోర్ట్ తోటి కోర్స్ ఇస్తున్నాను. సో, నేనిక్కడ ఫ్రీగానే కోర్స్ ఇస్తున్నాను. జస్ట్ లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే నేను 1999 తీసుకుంటాను. కంప్లీట్‌గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అన్నమాట. సో, మెసేజ్ చేస్తున్నారు అసలు కోర్సు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి. నేను ప్రతి వీడియోలో చెప్తాను. బట్ అయినా మెసేజ్ చేస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు. కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అండి. సో, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ కోర్స్ మీకు ఫ్రీనే. సో, మీకు కంప్లీట్‌గా నేను సపోర్ట్ ఇస్తాను. మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో, పర్సనల్ స్ట్రాటజీ కావాలని నేను డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో వెళ్లి చూడొచ్చు. సో, ఇక్కడ చూడండి మనకి అకార్డింగ్ టు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది నేనిక్కడ చూస్తున్నాను. బట్ ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ చూడండి ఒక సప్లై జోన్ అనేది నేనిక్కడ డ్రా చేయడం జరిగింది. 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, మనకిక్కడ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది దొరికితే నేను మళ్ళీ డైరెక్ట్‌గా ట్రేడ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి ఓకే. పర్ఫెక్ట్. ఇది మనకి ఒక కండిషన్ దొరికింది. సో, అకార్డింగ్ టు నేనిక్కడ ట్రేడ్ తీసుకున్న ఒక మార్జినల్ సేఫ్టీ నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్‌గానే మనకు 2 క్యాండిల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. బయర్స్ స్ట్రాంగ్‌గా వస్తున్నారు అక్కడి నుంచి. సో, ప్రీవియస్‌గా సెల్లర్స్‌లో మొమెంటమ్ అనేది ఇక్కడ చూడండి. మొమెంటమ్ అనేది ఇక్కడ లాస్ అయింది సెల్లర్స్‌లో. సో, ఈ కన్ఫర్మేషన్ వల్ల నేను కంప్లీట్‌గా ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. ఎప్పుడైతే ఈ యొక్క సెల్లర్ జోన్ ఏదైతే ఉందో, ఈ యొక్క సెల్లర్ జోన్‌లోకి ఎంటర్ అయినప్పుడు మనకు ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది క్యాండిల్‌లో. రిజెక్షన్ అంటే మనకు ఆ ఏరియా నుంచి మనకు ఒక సెల్లర్ ఎంట్రీ అనేది జరిగిందన్నమాట. నేను ఆ కన్ఫర్మేషన్‌తో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, మనకు ఈ జోన్స్‌లో కూడా ఒక వాలిడ్, ఇన్వాలిడ్ అంటే మనకు ఏది మనం యూజ్ చేసుకోవాలి అంటే కంప్లీట్‌గా ఒక జోన్ అనేది అది స్ట్రాంగా లేకపోతే వీకా అనేది దీనిలో కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, స్ట్రక్చర్‌లో అది డిపెండ్ అయి ఉంటుంది. సో, అలాగే తర్వాత క్యాన్సిక్ సైకాలజీని మనం చేయాల్సి ఉంటుంది. సో, ఏదో జోన్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా మనం ఈ విధంగా జోన్ డ్రా చేసుకుంటే అది వర్క్ అవ్వదు. సో, దానికి సీక్రెట్స్ అనేది తెలియాలన్నమాట. సో, మార్కెట్ స్ట్రక్చర్‌లో ఎప్పుడు మనకు ట్రెండ్ చేంజ్ చేసింది. సో, ఎప్పుడు మనకి అప్ ట్రెండ్‌లో ఉంది, డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, కంప్లీట్‌గా ఏ లెవెల్‌ని బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ స్ట్రక్చర్‌లో ట్రెండ్ అనేది చేంజ్ అయినట్టు మనకు తెలుస్తదనేది ఈ స్ట్రక్చర్‌లో ఉంటుందన్నమాట. సో, అది ఒక్కసారి స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది మనకు తెలిసిపోయింది అంటే, తర్వాత మనం నెక్స్ట్ క్యాన్సిక్ సైకాలజీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకిది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి చాలా కూల్‌గా వెయిట్ చేసి, పేషెన్స్‌గా మీరు ట్రేడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అనేది ఉంటది. సో, ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.